పోతన భాగవతము కూర్మావతారం. వాసవ వర్ధకి వాడి గాజరచిన ఉద్దాల ముఖముల గొంత ద్రవ్వి ముసలాగ్రముల జొన్పి మొదలి పాతగలించి దీర్ఘపాసంబుల ద్రిండు చుట్టి పెకలించి బాహులా పీడించి కదిలించి పెళ్ళార్చి తమ తమ పేరువాడి పెరికి మీదికి నెత్తి పృదుల హస్తంబుల దళల భుజంబుల ధరల కొండ నాని మెల్లన గురు తప్పుటడుగులిడుచు భారమధికంబు మొరవక పట్టుడనుచు మందర నగంబు తెచ్చిర మందగతిని దేవదైత్యులో జలరాశి తెరువు పట్టి దేవతా శిల్పి అయిన త్వష్ట పదును పెట్టిన త్రవ్వు గోలలతో దేవదానవులు మందర పర్వతాన్ని కొంత తవ్వారు. రోకళ్లను క్రిందికి పొడుగుపాటి త్రాళ్లతో బిగించి కట్టారు. చేతుల బలం కొద్దీ ఆ కొండను మెల్లగా రోకళ్లతో కుళ్ళగించి కదిలించి తమ తమ బిరుదులు వాడుతూ గట్టిగా కేకలు వేస్తూ పెరికి పెళ్ళగించి పైకెత్తారు. బలమైన తమ చేతులతోటి తలలతోటి భుజాలతోటి జారకుండా కాసుకుంటూ కొండను ఎత్తుకున్నారు. మెల్లగా తప్పటడుగులు వేయసాగారు. అలాగే బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ చురుకుగా మందర అనే ఆ కొండను సముద్రం వైపునకు మోసుకుంటూ తీసుకొచ్చారు అని ఈ పద్య భావము. మందరము మోవనోపమి నందరపై బడి నదియునతి జోజముగా కొందరు నేలంగలిసిరి కొందరు నుగ్గైరి చనిరి కొందరు బీతిన్. మందర పర్వతాన్ని మోయటానికి దేవదానవులకు శక్తి సరిపోలేదు. ఆశ్చర్యకరంగా అది ఒరిగి నేల మీద పడిపోయింది. అప్పుడు కొందరు మరణించారు, కొందరు నలిగిపోయారు, మరి కొందరు పారిపోయారు అని ఈ పద్య భావము. ఏలా హరికడకేగితి మేలా దొరికొంటి మదిక హేళన శైలోన్మూలనము చేసి తెచ్చితి మేలా పెక్కండ్రు మడిసిరేలా నడుమన్. అద్భుతమైనటువంటి ఈ పద్య ప్రయోగం. ఏలా మేలా హేళనన్ మూలము మేలా రేలా. అద్భుతమైనటువంటి ఈ పద్య నడవడిక అద్భుతంగా ఉంది. విష్ణువు దగ్గరికి ఎందుకు వెళ్ళాం, మత్తెక్కినట్టు ఈ పనికి ఎందుకు పూనుకున్నాం, ఈ మందర పర్వతాన్ని కోరి పెకలించుకొని తెచ్చాం, ఎంచేత ఈ మధ్యలో పడి చనిపోయారు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.